ఏమైంది మన సైట్లో వచ్చినావు? పెళ్ళెందుకు ఆపేశావు బావా? ఏంటి బావా మాట్లాడవు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే, చెప్పు బావా, పెళ్ళెందుకు ఆపేశావు? మీకెవరికి అర్థమైతలేదా? నేను పోయే జాగాల ఆనందం కోసం జీవితాంతం జాగరణ చేయాలి. అది అత్తగారిల్లు కాదు, జైలు. నీకు ఇష్టమైన ప్రపంచంలో అమ్మ నేను ఉన్నామనుకున్నా మానస. కానీ మేము ఉండడమే నీకు ఇష్టం లేదంటే తీసుకోలేకపోతున్నావు. మా అమ్మకు పిచ్చిది, తనకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు. నువ్వు మీ నాన్న చూపించిన ఒక మంచి సాఫ్ట్వేర్ పిల్లగాని చూసి పెళ్లి చేసుకో. నేను కూడా నన్ను మా అమ్మని అర్థం చేసుకునే ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటా. ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నది అత్త ప్రేమని అనుకున్నా, కానీ కాదు, అమ్మ ప్రేమని. నన్ను క్షమించు బావా. ఐ లవ్ యూ. అన్నా నా బిడ్డ పరిస్థితి. కొట్టానంటే విప్పురోలో పడతాం. వచ్చినవా? మేనగోళ్ళు వచ్చింది. అమ్మా, నీకిష్టం లేకుండా బావకిచ్చి లగ్గం చేయడం మంచిగా అనిపించలా. గందుకే అత్తకు ఫోన్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి గంతకు మించిన సంబంధం ఇదే పందిట్లా నీకు జరిపిస్తా. రేపే పెళ్లి చూపులు పో. మానస, ఏమైంది? మా నాన్న నాకు కొత్త సాఫ్ట్వేర్ సంబంధం చూసిండంట. అదేంది? ఇంతకు ముందే కదా మన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు, అప్పుడే కొత్త సంబంధం తెచ్చిండా మామ? ఎదుర్కోళ్ళకొచ్చే ముందే మా నాన్నకి నీ జాబ్ పోయిందన్న విషయం తెలిసింది. పెళ్ళి ఎట్లయినా ఆపేద్దాం అనుకున్నాడు. ఈలోపు నువ్వే ఆపేశావు. మామ జస్ట్ నా జాబ్ చూసి మన పెళ్లి కొప్పుకుండని మా అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు మానస. అత్తకు మన విషయం నేను చెప్తా బావా. అప్పటిదాకా నువ్వేం మాట్లాడుకు. నాకు నువ్వు కావాలి బావా. నువ్వు లేకుండా నేను ఉండలేను. మానస, నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనా? యూ డోంట్ వరీ, ఈ లగ్గం జరిగేలా నేను చూస్తా. వదినే, సుగుణవ్వకి మానస అంటే ఎంత ప్రేమో. ఆ వదినే, గా నెక్లీసు 5 తులాలుంటదా? ప్రేమ పాడా తల్లి లేని పిల్లని జాలి చూపెడతాను. అదంతా తెలియద్దని ఇదంతా చేస్తాను. పంతులో పుస్తక ముహూర్తం పెట్టు. అమ్మాయి అబ్బాయి జాతకాలు చాలా బాగా కలిశాయి. వీళ్ళ జన్మ నక్షత్రాల ప్రకారంగా కానీ పుట్టిన తేదీ ప్రకారంగా కానీ ఈ నెల 10న కానీ 18న కానీ లగ్గం చేసినట్లయితే వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కాబట్టి మీరు ఏ రోజు చెప్పినట్టయితే దాని ప్రకారంగా ఈ ముహూర్తము పెడతాము. పంతులు 10వ తారీఖు కాయిసే. కన్యాదానం ఎక్కడో చెప్తే లగ్న పత్రిక రాస్తాను. కామారెడ్డి సింధూర ఏసీ హాల్. వద్దన్నా, మంచిగా మనింటి ముందే లగ్గం చేద్దాం.
ఒక్కతే బిడ్డ మన ఇంటి ముందే లగ్గం చేస్తే ఆ సంబరమే వేరు. ఏమంటావు బాపు? సుగుణవా అప్పట్లో నీ పెళ్లి ఇంటి ముందు అయిందని ఇప్పుడు కూడా గట్లే చేయమంటే ఎట్లా? నా మనవడు సాఫ్ట్వేర్ ఏసీఎల్నే చెయ్య. ఇది ఫంక్షన్ అయితే గాడనే చేద్దాం, కానీ ఇది పండగ. వచ్చిపోయే వాళ్ళ కోసమో తిని మర్చిపోయే వాళ్ళ కోసమో చేసేది కాదు. గుర్తు పెట్టుకోవడం కోసం చేస్తాము. గుర్తు పెట్టుకునేలా చేద్దామన్నా. ఏ ఆడపిల్ల బతుకైనా గడప దాటినాకే కొత్తగా మొదలవుతుంది. ఈ గడప కన్నా మంచి జాగ ఏడుంటుందన్నా? ఇది ఈడనే పుట్టింది, ఈడనే తిరిగింది, ఈడనే దీని లగ్గం జరగాలన్నా. సుగుణవ్వకి గడప దాటిపోయినా మమకారం పోలేదు చూడు. అది నా చెల్లెలే. ఇదిగో పంతులు, కళ్యాణం కన్యాదాన గృహం చింతమడక అని రాయి. ఏమిరా, సరేనా? లగ్గం ధూమ్ధాం శాతం తీసేది. చేసుడు చేసుడే. శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి తిథి 10 శనివారం రాత్రి 8 గంటలకు వెంకటేశం సుగుణాల ఏకైక కుమారుడు చైతన్యకు సదానందం నీలమ్మల ఏకైక కుమార్తె మానసులకు ఇచ్చి లగ్గం చేయుటకు నిశ్చయించినారు. అరే చైతు, నువ్వు కూడా జిద్దుపోతే ఎట్లారా? ఆ డీజేకి సారీ చెప్పరా? ఏమనుంటే లగ్గం దావు చూసుకుందాం. ఏ లేదు డాడీ, నీకు సారీ. నేనైతే ఆయనకైతే చెప్పేది లేదు. ఏదైతే అదైంది. ఈ విషయంలో ఇంకా నన్ను బలవంతం పెట్టకుర్రి. ఇక అంతే. ఏంది ఈడు? ఏందన్నా మాట్లాడో? నువ్వు వెళ్ళి ఒకసారి ఆ డీజేతో మాట్లాడరా. ఎలాగైనా ఈ లగ్గం జరగాలన్నా. అసలే ఊరోళ్ళంతా ఒక్కటైనరు. గీ పెళ్లి జరగనేనంటుండ్రు. అల్లుడి మీద అటెంటివ్ మర్డర్ కేసు పెడతానంటుండ్రు. నేనే ఆపిన. నువ్వేం కంగారు పడకే. ఆ డీజే గాడి కోపం తగ్గినాక నేనే ఏదో ఒకటి చేస్తా. అట్లా కాదన్నా. ఇప్పుడు ఈ లగ్గం అయిపోతే నువ్వెంత బాధపడతావు నాకు తెలుసు. మానసు గురించి ఆలోచిస్తేనే రంది అవుతుంది నాకు. ఆ ఫోన్ ఇయ్యే, ఆ ఫోన్ ఇయ్యి. సది, ఏం చేద్దామంటావు ఇప్పుడు? లొల్లి పెద్దదయ్యేలాగుంది. ఊరంతా ఒకటయ్యిండ్రు. చైతన్యను కొట్టనీకి చూస్తుండ్రు. మీరు గట్నుంచి గట్టే వెళ్ళిపోండి బావా. వచ్చే ముహూర్తానికి లగ్గం మనం చేద్దాం. నేను చెప్పేది నుండ్రి. ఇదేంది? పెళ్లికి ఇంకో ముహూర్తం అంటుండు. బంధువులకి ఏం చెప్తాం? ఇజ్జత్ పోతుంది. ఒక్కరోజు ఉండవే, అంతా సరిపోతుంది. ఆయన పెళ్లి జరగదంటండక్క. పోదామంటుండు. పోతామక్క. పదవదిన. చైతు, సారీ ఏదో ఒక్కసారి చెప్పేరా, అంతా సరిపోతుంది. పంచాయతీలో మాట ఇచ్చి వచ్చిన అయ్యా నా కొడుకుతో క్షమాపణ చెప్పిస్తా అని. నా మాటకి విలువ ఉందా ఇంట్లో? ఉండవయ్యా. రే చైతు, మన సమస్యల వల్ల మన జీవితాలు ఆగిపోవచ్చు, కానీ ఆ సమస్యల వల్ల ఇంకొకరి జీవితం ఆగిపోకూడదురా. మా నాన్న కదా. సారీ చెప్పరా, చెప్పరా చైతు, చెప్పు, చెప్పురా చైతు. నేనెంత చెప్పినా అర్థం కావట్లేదా నీకు? నీ వల్ల మానస జీవితం ఆగిపోయింది. ఆ పిల్ల నలుగురిలో తల తెచ్చుకుంటుంది. నీకు బుర్రకెక్కట్లేదా? గా మాత్రం ఆలోచన గానికే ఉంటది. అసలు మనకు ఉండాల్సింది పెళ్లి కుదుర్చుకుని తప్పు చేసినాం. మానవ జీవితం బర్బాద్ చేసినాం. నీకన్నా మానస నా కడుపును పుట్టుంటే బాగుండేదిరా. అది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నా మాట జవరాట్లేదు తెలుసా? నా బిడ్డకి ఎంత కష్టం ఇచ్చావు నువ్వు. అమ్మా, నువ్వు నన్ను అడిగినావు ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని. నాన్న నన్ను అడిగిండు ఈ పెళ్ళి నీకు ఇష్టమా అని. ఆఖరికి మామ కూడా నన్ను అడిగిండు ఈ పెళ్ళి నీకు ఇష్టమారా చైతు అని. ఇదే ప్రశ్న ఒక్కసారి మానసని మీరు అడుగుంటే అర్థమవుతుంది. మానసకి పెళ్ళి ఇష్టం లేదని. ఇన్ని
ఎండ నుండి మనం తల్లి లేని పిల్ల అని జాలి చూపించినామంట. మనది అసలు ప్రేమ కాదంట. మానస మనసులో ఏముందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటామ్మా. మీకు అర్థమవుతుండే, ఈ పరిస్థితి రాకపోతుండే. పదవే వెళ్దాం. యాడికి పోయేది మీకెవరికి అర్థమైతలేదా? నేను పోయే జాగల ఆనందం కోసం జీవితాంతం జాగరణ చేయాలి. అదేంటే నువ్వు వెళ్ళేది మీ అత్తోళ్ళింటికే కదా. అది అత్తగారిల్లు కాదే, జైలు. భయం వేస్తుంది. చిన్నప్పటి నుంచి మా అత్త, మామ, బావ అందరూ నా మీద జాలి చూపిస్తున్నారు. అందుకే నాకు జాలి చూపించే వాళ్ళంటే చిరాకు. ఊరుకోయ్. నా ఇంట్లో బతుకమ్మైతే దాని చేత దీపం పెట్టించిన, నా ఇంట్లో బోనాలైతే దాని చేత ఎత్తించిన, దాని పానాల మీదకొస్తే సమ్మక్క సారకి యాటలు కోయించిన, నా కడుపును పుడితే బాగుండనే ఇప్పటి వరకు అనుకున్నా. అది ఇలా అనుకుంటుందని నాకు తెలియదురా. నేనే దానికి అమ్మను అనుకున్నా. నా ప్రేమని జాలిగా ఎలా చూస్తుందిరా?